నేను చెప్పే ఈ 5 లక్షణాలు మీ పిల్లల్లో కనుక ఉంటే కంగ్రాచులేషన్స్, మీరు ఒక సూపర్ కిడ్ ని పెంచుతున్నారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రజక్నా, హోమియోపతిక్ ఫిజిషియన్. అందులో నెంబర్ 1, మీ పిల్లలు ఎప్పుడు ఎగరడం, గెంతడం, ఎక్కడం, దూకడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు, కుదురుగా అస్సలు కూర్చోరు అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ మోటార్ స్కిల్స్ పనిచేస్తున్నాయి బాగా అని అర్థం చేసుకోండి. నెంబర్ 2, మీ పిల్లలు ఎప్పుడు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటున్నారు, ఆపరా బాబు అన్నా కూడా ఆపట్లేదు అంటే కనుక వాళ్ళు చాలా షార్ప్ గా, క్రియేటివ్ గా ఉన్నారని గుర్తు పెట్టుకోండి. మీ పిల్లల్ని నిద్రపుచ్చడానికి వెళ్ళినప్పుడు నిద్రపోకుండా ఆ టైంలోనే ఇంకా ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఎగరడం, ఎక్కువగా గెంతడం లాంటివి చేస్తున్నారు, వాళ్ళని నిద్రపుచ్చాలంటే ఒక యుద్ధమే జరుగుతుంది ప్రతిరోజు అని అనుకుంటే గనక మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాళ్ళు చాలా కరెక్ట్ గా ఉన్నారు అని అర్థం. వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళు సేఫ్ గా, కనెక్టెడ్ గా ఫీల్ అవుతారు. అందుకే మీతో ఎక్కువగా టైంలో స్పెండ్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. నెంబర్ 4, మీ పిల్లలు ఎక్కువగా క్వశ్చన్ బ్యాంక్ లాగా ఎందుకు, ఏంటి, ఎలా ఇలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు అంటే దాని అర్థం నసబెడుతున్నారని కాదు, వాళ్ళు దానివల్ల ఎక్స్ప్లోర్ చేస్తూ అన్ని నేర్చుకుంటున్నారు, వాళ్ళు క్రియేటివ్ గా, షార్ప్ గా ఉన్నారు అని అర్థం. అండ్ నెంబర్ 5, మీ పిల్లలు ప్రతి చిన్నదానికి అరిచినా, కోప్పడినా, లేకపోతే ఏదైనా ఇవ్వకపోయినా టాంట్రమ్స్ త్రో చేస్తున్నారు, ఏడ్ చేస్తున్నారు, ఫీల్ అవుతున్నారు అని అంటే కనుక అది వాళ్ళ వీక్నెస్ కాదండి, అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం. సో వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు అని అర్థం. బట్ మీరు అందులో బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పిల్లలే రేపు పెద్దయిన తర్వాత ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండి అందరి ఎమోషన్స్ ని కూడా అర్థం చేసుకుంటారు. సో బీ ప్రౌడ్. మీ పిల్లలు సూపర్ కిడ్డా కాదా అనేది కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. బాయ్.